సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత శాకంబరి ఉత్సవాలు చివరి రోజు సోమవారం 11వ రోజు అమ్మవారికి చెప్పన్ భోగ్ పిండి వంటలతో పూజ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంప శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి అయితే రత్నాకర్, జిల్లా అధ్యక్షులు తణుకు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినందన్, మహంకాళి నగేష్, రాష్ట్ర మహిళా కార్యదర్శి మహంకాళి నీలిమ, తడకలింగం, జగ్గయ్య, శేఖర్, మాజీ గజ్వల్ చైర్మన్ రాజమౌళి, సిద్ధి భిక్షపతి, అత్తిలి శ్రీనివాస్, జూలిరి రంగయ్య, అంజయ్య, స్వామి, ఆంజనేయులు ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా జయదేపూర్ ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు గుబ్బా శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు బల్లాల వెంకటేశం, బుద్ధ వెంకటయ్య, సీనియర్ నాయకులు బుద్ధ చిన్న సత్యం, బుద్ధ నాగరాజు, అమరరాము, పోతుగంటి శ్రీనివాస్, అయితే శ్రీనివాస్, బాలరాజు, పెద్ది శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సబిత, మండల అధ్యక్షులు అమరజ్యోతి, మేఘమాల రజిత, వాణిశ్రీ పద్మలు శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, శాకంబరి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు। గారి సూచన మేరకు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది। రాష్ట్ర అధ్యక్షుల వారి అనుమతితో మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు జగదేపూర్ మండల ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం అందరి వైశ్య నాయకులందరూ కూడా, మహిళా విభాగాన్ని కూడా మరి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను। ఈ సందర్భంగా మా వంతు సహాయ సహకారాలను కూడా ఈ యొక్క సంఘానికి ఉంటుందని తెలియజేస్తూ కాసేపు మీతో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను।